తెలుసు, ఒక ఫార్మ్ తెలుసు. డివిడెండ్ ఈక్వల్స్ టు డివిజన్ ఇంటూ కోషెంట్ ప్లస్ రిమైండర్. రెండు కేసులు ఉన్నాయి అనమాట. ఒకటి ఒరిజినల్ కేసు, ఒకటి న్యూ కేసు అనమాట. అంటే న్యూ కేసు ఒరిజినల్ది మనం అనుకుందాం. ఒరిజినల్ ఏంటంటే ఒరిజినల్ మిస్టేక్లీ టుక్ హ్యాస్ 10% మోర్ అన్నాడు. సో 10% మోర్ అన్నాడు అంటే ఏంటవుతుంది? ఒరిజినల్ 100 అయితే 10% మోర్ కాబట్టి 110 అవుతుంది. 110 అవుతుంది. సో ఒరిజినల్ అంత డివిడెండ్ అంటే 100 రూపీస్ ఉంది. 100 అంటే 100 యూనిట్స్ అనుకోండి. న్యూ ఎంత అవుతుంది? 10% మోర్ కాబట్టి 110 అవుతుంది కదా. నెక్స్ట్ డివిజన్ చూడండి. డివిజన్ ఏంటి? ఈ మిస్టేక్ టుక్ డివిజన్ హ్యాస్ 25% మోర్ అన్నాడు. ఇది 25% మోర్. 20% మోర్ అంటే ఎంత? 20% మోర్ అంటే 25 24 అంటే +4 అంటే 5/4. ఇది ఒరిజినల్, ఇది న్యూ. సో ఒరిజినల్ డివిజన్ ఎంత? 4 అంట. అయిందా? అప్పుడు న్యూ డివిజన్ ఎంత అవుతుంది? 5 అవుతుంది అనమాట. ఇంటూ కోషెంట్ ఇక్కడ ఎంత ఇచ్చాడు? అక్కడ కోషెంట్ ఇఫ్ ద కరెక్ట్ కోషెంట్ ఆఫ్ ద ఒరిజినల్ డివిజన్ ప్రాబ్లమ్ వాస్ 25 అంట. ఒరిజినల్ డివిజన్ ప్రాబ్లమ్ కోషెంట్ ఎంత? 25 అంట. సో రిమైండర్ ఎంత అయింది? 0 అయింది. రిమైండర్ 0 అయింది. అండ్ రిమైండర్ వాస్ 0. వాట్ వాస్ ద కోషెంట్ దట్ ప్రంజల్ అబ్టైన్డ్ అస్యూమింగ్ దిస్ క్యాలిక్యులేషన్ హ్యాడ్ నో ఎర్రర్? అంటే చూడండి, ఇప్పుడు ఈ క్యాలిక్యులేషన్ కూడా నో ఎర్రర్ వచ్చింది అనుకోండి. అప్పుడు ఎంత అవుతుంది? 0 అవుతుంది అనమాట. ఇది కూడా. సో దీని కోషెంట్ ఎంత అడిగాడు? కోషెంట్ ఎంత అడుగుతారు? సో ఏం చేస్తారు? 5 1 5 20 5 1 5 22 అప్పుడు కోషెంట్ ఎంత వచ్చి 22 వచ్చింది అనమాట. అది 22 అనమాట ఆన్సర్.